జరుగుతున్నటువంటి వాస్తవికతను బహిర్గతం చేయటంలో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో, ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సాక్షికి, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో సాక్షికి మించినటువంటి మీడియా ఇవాళ రాష్ట్రంలో లేదు. ఏ సంక్షోభానైనా సరే, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా సరే, ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాలేకపోతే దాన్ని ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని ప్రభుత్వాలను కదిలించే విధంగా ప్రజల్లో తీసుకువెళ్ళి ఆ పరిష్కార దిశగా ప్రయత్నించడంలో సాక్షి గత 17 సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది. అందుకే రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజానీకం మనసులో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడంలో సాక్షి పత్రిక, సాక్షి మీడియా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మళ్ళీ సాక్షి యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాక్షి టీవీకి 18 ఇయర్స్ పూర్తి అయ్యే సందర్భంగా సాక్షి టీవీ యజమానులకు, ప్రేక్షకులకు, అదేవిధంగా రిపోర్టర్లకు శుభాకాంక్షలు. సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ప్రజలకు అందుబాటులో వండుకుంటూ, ప్రజల కొరకు, ప్రజల మద్దతుతోటి అనునిత్యం ప్రజలు వండుకుంటూ కష్టపడుతున్నటువంటి పత్రిక, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి. నిజంగా సాక్షి పత్రిక వచ్చినప్పటి నుంచి మిగతా పత్రికలు కూడా అధికార పార్టీకి తొత్తుగా మారకుండా బ్యాలెన్స్గా చేయడం స్టార్ట్ చేస్తుంది. నమస్తే అండి, నేను సుహాస్. సాక్షి టీవీ 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అండి. వాస్తవాల వారధి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అల్లు పెరగనటువంటి వాస్తవాలను చేరవేస్తూ, ప్రజల పక్షాన నిలబడుతూ, సమాజ నిర్మాణం కోసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని, వాస్తవాలని వెలుగుతీస్తూ ప్రజలకు అందిస్తున్నటువంటి సాక్షికి మనస్ఫూర్తిగా 17 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సాక్షి యాజమాన్యానికి, సాక్షి సిబ్బందికి, అదేవిధంగా సాక్షి టీం సభ్యులందరికీ 17వ వసంత శుభాకాంక్షలు. సాక్షి ఛానల్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో అడుగుపెట్టబోతూ ఉంది. ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబించే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా.